కాల్చిపారు. కాల్తో తొక్కే. వర్మ, లాయర్ చంద్రశేఖరం ఉప్పు తిని అతను చంపడానికి నువ్వు నాతో చేతులు కలిపినప్పుడే అనుకున్నావురా నువ్వు గోతులు తీసే నక్కవని. అందుకే నిన్ను ఆటల్లో పాటల్లో మైమరిపించి మా ఇంటి సాక్ష్యాన్ని కాల్చి పారేశాం. ఈ నెగటివ్ ను చూపించే కదరా మా దగ్గర లక్షలు లక్షలు గుంజి మా ఇమేజ్ ని రూపుమాపాలని చూసా. పాపం భూస్థాపితమైపోయింది. అందుకే నా జాగ్రత్తలోనే ఉన్నాను. అది మీరు అనుకుంటున్న నెగిటివ్ కాదు. రే మురారి, అయ్యయ్యో ఎలా చిక్కిపోయావురా? ఎలా ఉండేవాడు ఎలా అయిపోయావురా? ఎరా అమ్మకుంట్లో బాగలేదు. ఎలా బాగుంటుందిరా? లంకంత కొంప కూలిపోయిన తర్వాత అది ప్రాణాలతో ఉంది, సంతోషించాలి. అన్నయ్య తిట్టాడు, నువ్వు కోప్పడ్డావు. అయినా మీరు నాకు కాకుండా పోతారా? అసలు నీ గురించి నా పొద్దు నుంచి తిరుగుతున్నాను. ఎందుకు? రే, నా వాళ్ళు ఆకలితో మలమల మాడిపోతూ ఉంటే నేను చూస్తూ ఊరుకోగలరా? అసలు నీకు ఉద్యోగం చూశాను రా. నీ పట్టుదల నాకు తెలుసు. నా చిన్ననాటి స్నేహితులను కలిసి నీ గురించి అంతా చెప్పాను. ఆ గోల్డ్ మెడలిస్ట్ ఉద్యోగం ఇవ్వడానికి ఏముందయ్యా? తప్పకుండా ఇస్తాను. అసలు అలాంటి వాడు నా ఆఫీస్లో ఉండడమే నాకు అలంకారం అన్నాడు. ఇదిగో నీ పద్ధతి అభిమానానికి కరెక్ట్ గా ఉంటేనే ఉద్యోగం చేయి, అంతేనా? చాలా సంతోషం బాబు. వెరీ గుడ్. రేపు ఉదయం 10 గంటలకి వచ్చి డ్యూటీలో జాయిన్ అయిపోయి లక్షణంగా ఉద్యోగం చేసుకో. నేను ఇవాళ మెడ్రాస్ వెళ్తున్నాను, వచ్చాక కలుసుకుందాం. గరుత్మంతరావు, చాకులాంటి కూరని అప్పచెప్ప చాలా థ్యాంక్స్. ఈ పెట్టి ఇక్కడే ఉండిపోయింది, దీన్ని రాజమండ్రి పంపించాలి, మర్చిపోయానన్నమాట. ఇప్పుడు ఎలా నాగభూషణం? ఈ ఉదయంలోగా ఈ పెట్టి రాజమండ్రి చేరకపోతే మనం కట్టిన డిపాజిట్ పోతుంది, రావాల్సిన కాంట్రాక్ట్ పోతుంది. ఇప్పుడు ఎలాగా? పెట్టింది రేపు ఉదయం 10లోగా రాజమండ్రి చేర్చే నమ్మకమైన వ్యక్తి కావాలి మనకి. ఓ ఇంతే కదా, మావాడు తీసుకెళ్తాడు. ఇతనా? ఏమిటి ఇతనా? ఇతను సందేహిస్తున్నావా? ఇదిగో నమ్మకానికి నిజాయితీకి మా వాడి వంశం పెట్టింది పేరయ్యా. నీ నమ్మకం లేకపోతే ఉద్యోగం అంత మాట ఎందుకులే. చూడు బాబు, ఉద్యోగంలో చేరిన మరుక్షణంలోనే నీకు చాలా చాలా పెద్ద బాధ్యత అప్పగిస్తున్నాం. జాగ్రత్తగా నిర్వర్తించు. ఓకే సార్. రే, రాత్రి ఇంట్లో పెట్టుకుని మొదటి బస్సుకి బయలుదేరు. జాగ్రత్త. వెళ్ళు. మంచిది, వెళ్ళు వెళ్ళు. గురుడా, ఇది గరుడ వ్యూహం. హలో, నేనల్లుడు నాగభూషణం మామయ్యని. ఏమిటి కొత్తగా ప్రేమ నటిస్తున్నావు? నా కేసును తిరగదోడి నా మెడకి ఉరిత్రాడయించాలనుకున్నావు, కానీ నీకు తెలియకుండానే నీ ప్రాణాల్ని నేలకేసి తొక్కేస్తున్నాను. నేను చేసేది నీకు తెలిసేలోగా నీ చేతిలోనూ ఏమీ ఉండదు, చెయ్యడానికి ఏమీ ఉండదు. హలో హలో, అమ్మా అమ్మా, అన్నయ్య జ్వరం ఎక్కువ ఉందిరా. ఏం చేస్తుంటారు? అది మీకు అనవసరం. మీరెందుకు వచ్చినట్టు? ఈ ఇంట్లో దొంగ నోట్ల వ్యాపారం జరుగుతున్నట్టు మాకు రిపోర్ట్ వచ్చింది. ఫాలో చేయడం మా డ్యూటీ. ఇన్స్పెక్టర్, ఎక్కడికో వెళ్ళబోయి ఎక్కడికి వచ్చినట్టున్నారు. నో, మా డ్యూటీ మేము చేయాలి. ఐ డోంట్ లవ్ యూ మిస్టర్ మురారి. అమ్మా, మిస్టర్ మురారి, ఇదేమిటి? ఆఫీస్ డబ్బు. మరిందాక దొంగ నోట్ల వ్యాపారం చేయట్లేదన్నారు, ఇప్పుడు అదే అంటున్నాను. మరి దొంగ నోట్లకు సమాధానం ఏమిటి? దొంగ నోట్ల 10%. ఇప్పుడు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను. పదండి స్టేషన్కి. బాబు బాబు, ఆ డబ్బు మాకు సంబంధించింది కాదు, మేము సంపాదించాం. ఏం చెప్పుకోవాలన్నా ఏం సమర్థించుకోవాలన్నా కోర్టులో తెలుసుకోండి. కదా బాబు బాబు బాబు, అమ్మా తెలీదు. బాబు, అమ్మా 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 అమ్మా. బుజ్జి, నేను డాక్టర్ తీసుకొస్తాను. అమ్మ చూస్తాడు. అమ్మా రాఘబాబు, నువ్వుంటే ఇలా జరిగేదా? పెద్ద నేను తీసుకురానమ్మా. అడ్రస్ నా దగ్గరుంది, వెళ్ళి తీసుకురానా?
అడ్రస్ తెలుసండి? మాకు పనా? ఏమండి అడ్రస్ తెలుసండి? ఈ అడ్రస్ ఇంగ్లీష్ లో ఉంది బాబు, నాకు చదవడం రాదు. అడ్రస్ అడ్రస్ చాలా బాగుంది. ఇందాక నుంచి పెడతారండి మా అన్నయ్య అడ్రస్ అండి. కాల్ చేద్దండి. ఏమండి బుద్ధి లేదు? నాకు బుద్ధి లేదు. ఏమి స్టేషన్ గడిస్తున్నావు? ఏమి సహించటం లేదు. నాకు తెలియకుండా ఎవరో నా గుండెంతా పిండేస్తున్నట్టుంది. ఆగిపోయావా అన్నయ్య? అదా బాబు, నీ దగ్గరకు వచ్చి క్షమార్పణ చెప్పుకొని నిన్ను లోపలికి తీసుకురావడానికి ఓపిక లేదయ్యా. రా బాబు, రారా. అమ్మా 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 బాబు, బాబు, ఈ ఇంటిని కంటికి దీపంలా కాపాడావు. నిన్ను పొమ్మన్న రోజునే ఇంటి పతనం ప్రారంభమయ్యిందయ్యా. బాబు, వాళ్ళంతా చల్లా చెదిరైపోయారు. ఎవరెక్కడున్నారో కూడా వాళ్ళందరినీ నీ చేతిలో పెట్టి వాళ్ళ జీవితాలు అమ్మా